విజయనగరం జిల్లా కోరుకొండ లక్ష్మీస్వామి ఆలయంలో రాజమండ్రి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రుద్రరాజు పూజలు చేసి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కోరుకొండ గ్రామంలో ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి పార్టీ కార్యకర్తలు నాయకులతో సమావేశమయ్యారు. రుద్రరాజు మాట్లాడుతూ రైతులకు మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని అన్నారు. దేశంలోనే సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకువచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రుద్రరాజు అన్నారు. పేద ప్రజలు ఆనందంగా ఉండాలంటే రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. 9 సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ పార్టీ ప్రజల వద్దకు రాబోతుందని రాజు అన్నారు. రాబోయే ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి అధిక మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते ओम त्रिरत्नाभ्यां नमः मां महेश्वराभ्यां नमः वाणी हिरण्यगर्भाभ्यां एमएलए कैंडिडेट गाరు ఎదురెంగుతున్నారు భగవతోభ్యాం నమః గ్రామదేవతోభ్యాం నమః ఆచార్య దేవతోభ్యాం నమః మహాదినేన అయం మహోర్తాతో లక్ష్మీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారి యొక్క ఆదేశాల మేరకు రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేయడం జరిగింది. నాతో పాటు ఈ ప్రాంతానికి శాసనసభ్యులుగా పెద్దబాబు గారిని, మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మరి శ్రీమతి అరుణకుమారి గారిని కొవ్వూరు నియోజకవర్గం నుంచి వివిధ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాసనసభ్యుల్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న కాంగ్రెస్ పార్టీ రాజమండ్రిలో మేము సమావేశాన్ని నిర్వహించి లాంఛనంగా ప్రారంభించాం. ఈరోజు పవిత్రమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులు తీసుకుని వారి యొక్క ఆశీస్సులతో పాటు ప్రజలందరినీ కూడా కలవాలని చెప్పి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఈనాడు ఇక్కడ ఒక పార్టీ కార్యాలయాన్ని మా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్దబాబు గారు, పార్టీ పెద్దల యొక్క అందరి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నాం. జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి పరిణామాలు మీ అందరికీ తెలుసు. జాతీయ స్థాయిలో 10 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి పూర్తిగా మోసం చేసింది. ప్రధానంగా ప్రత్యేక తరగతి హోదా కానీ, విభజన హామీలు కానీ, పోలవరం లాంటి చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ప్రాజెక్టు కానీ, అదేవిధంగా వైజాగ్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని అమ్మేయడం కానీ, ఇవన్నీ చూస్తుంటే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి ఏం చేస్తుందో మనం ఆలోచించుకోవాలి. ప్రధానంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికల సంగ్రామంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకే తానులో ఉన్నటువంటి ముక్క లాంటి వాళ్ళు వీళ్ళందరూ, తెలుగుదేశం పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, పవన్ కళ్యాణ్ కానీ. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి చెప్పారు, 2 పాచిపోయినటువంటి లడ్డూలు ఇచ్చారు భారతీయ జనతా పార్టీల వారు అని చెప్పి. అదే పాచిపోయిన లడ్డూలు 2 జేబులో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీ అమిత్ షా, నరేంద్ర మోడీ జేబులో ఉన్నటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు ధర్మ పోరాట దీక్ష అని ఢిల్లీలో ఆయన దీక్ష చేసి ఈ రాష్ట్రానికి మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏమీ చేయట్లేదని చెప్పినటువంటి పరిస్థితి. ఈనాడు వారు కూడా వారితో కలిసినటువంటి పరిస్థితి. ఈ అక్రమ పొత్తుల వ్యవహారం తేలాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 25 లోక్సభ స్థానాలు నాకు ఇస్తే మెడలు వంచి మనం ప్రత్యేక తరగతి హోదా సాధిస్తూ అవుతారు. ఆయన కూడా బీజేపీ పంచనిచ్చేటువంటి విషయం.